డాక్టర్ గారు, స్కిన్ ఎలర్జీస్, తామర లాంటివి వచ్చినప్పుడు ఎదుటి వారికి సోకే అవకాశం ఉంటుందా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక 100 మందిలో 30-40% మనకు చూస్తూ ఉంటాము. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి చాలా తొందరగా కాదు, కొద్దిగా మనకు స్ప్రెడ్ అవ్వడానికి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే హాస్టల్లో చదివే పిల్లలకు వీళ్లకు కొద్దిగా ఫాస్ట్ ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ను డెర్మటోఫైటోసిస్ లేదా టీనియా క్రూరిస్, టీనియా కార్పొరేస్ అనేసి అంటారు. ఇది ముఖ్యంగా ఏ వయసు వాళ్ళల్లో అయినా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి ద్వారా ఇంకొకరికి ఏ రకంగా సోకుతుందంటే, ఒకరు సోప్ ఇంకొకరు వాడినప్పుడు, లేదా ఒకరి బట్టలు ఇంకొకరు వాడినప్పుడు, లేకపోతే ఒక పర్సన్కు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ పర్సన్ బట్టలను వేరే వాళ్ళతో కలిపి వాష్ చేసినప్పుడు ఇలా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అంతేకాని డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది చాలా తక్కువ మందిలో వస్తూ ఉంటుంది. పోతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరికైతే ఈ చెమట కానీ లేకపోతే ఎక్కువగా పడుతూ ఉంటుందో, మనకు చెమట పట్టినప్పుడు ఈ దురదలు కానీ చర్మం పైన మనకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి వచ్చినా మనకు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ను కలవడం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కు ట్రీట్మెంట్ అనేది చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం ప్రేక్షకులు గమనించాలి. ఎవరికైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందో వాళ్ళు దురద తగ్గినంత మాత్రాన కంప్లీట్గా ఇన్ఫెక్షన్ తగ్గినట్లు కాదు. Like and subscribe Eagle Health and Beauty.